హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ ఇన్ తెలుగు ఛానల్. నా పేరు నవంతి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మార్చ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను. ఇది 3rd వీడియో, దాని కంటిన్యూషన్. ఈరోజు టాపిక్ ఏంటంటే మార్చ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో 3rd వీడియో. ఫస్ట్ టాపిక్ ఇంపార్టెంట్ డేస్. ఇంపార్టెంట్ డేస్లోని ఫస్ట్ వన్ 18th మార్చ్. 18th మార్చ్ గ్లోబల్ రీసైక్లింగ్ డే. ఈ రీసైక్లింగ్ డే ఏంటంటే మనకి వేస్ట్ ఉంటుంది కదా, వేస్ట్ని రీసైక్లింగ్ చేసి దాన్ని మళ్ళీ రీయూజ్ చేయడానికంటూ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనకి 18th మార్చ్ అంటే ఒక గ్లోబల్ రీసైక్లింగ్ డే ఉండాలి, దాన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అని చెప్పి దాన్ని మెన్షన్ చేయడానికి గ్లోబల్ రీసైక్లింగ్ డే అనమాట. అది ఎప్పుడు అంటే 18th మార్చ్. సో దీనికి థీమ్ కూడా ఉంది, రీసైక్లింగ్ హీరోస్. సేమ్ 18th మార్చ్నే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ 219th ఫౌండేషన్ డే అంటే 219 ఫౌండేషన్ డే అయింది. అసలు ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏంటి అంటే ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ టోటల్ 41 కలిపి ఒక గ్రూప్ అనమాట. ఇందులో ఏంటి అంటే మనకి డిఫెన్స్ రిలేటెడ్ ఈ ఎక్విప్మెంట్ అది ఉంటాయి కదా, అవి అక్కడ రెడీ చేస్తారనమాట. సో ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏంటంటే డిఫెన్స్ రిలేటెడ్ది. దీనికి ఏమొచ్చి 219 ఫౌండేషన్ డే కూడా 18th మార్చ్ అనమాట. 18th మార్చ్లోని 2 వచ్చాయి, గ్లోబల్ రీసైక్లింగ్ డే అండ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ 219 ఫౌండేషన్ డే. నెక్స్ట్ 20th మార్చ్. 20th మార్చ్ ఏంటంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్. అంటే హ్యాపీనెస్ కూడా ఒక డే అనమాట. దాని హ్యాపీగా ఉండాలి, ఏ డిప్రెషన్ అది లేకుండా. సో దాన్ని కూడా మన అవేర్నెస్ తీసుకురావడానికి 20th మార్చ్ ఇంటర్నేషనల్ హ్యాపీ డే, అలాగే హ్యాపీనెస్ డే. తర్వాత 21st మార్చ్. 21st మార్చ్ ఏంటంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్. అంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ అంటారు కదా, మన అడవుల గ్రీనరీ దాన్ని కాపాడుకోవడానికి కూడా దానికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ఫారెస్ట్ రిలేటెడ్ ఈ ఒక రోజు అనమాట. ఇది ఎప్పుడు అంటే 21st మార్చ్. దీనికి థీమ్ ఏంటంటే ఫారెస్ట్ అండ్ బయోడైవర్సిటీ. అంటే కదా మనం ఫారెస్ట్ అది ఏమీ డ్యామేజ్ చేయకపోతే మనకి గ్రీనరీ ఉంటుంది, దానివల్ల మనకి బయోడైవర్సిటీ, క్లైమాటిక్ ఏమీ మనకి ప్రాబ్లం అది ఉండదు. ఓకే. నెక్స్ట్ 21st మార్చ్ వరల్డ్ పోయిటరీ డే. మనకి లింగ్విస్టిక్ డైవర్సిటీ అంటారంటే లాంగ్వేజెస్ పోయిటరీ కోసం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వరల్డ్ పోయిటరీ డే అనమాట. ఇది కూడా 21st డే. ఇక్కడ 2 రోజులు రిపీట్ అయ్యాయి. 21st ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ ఉంది, అలాగే వరల్డ్ పోయిటరీ డే కూడా ఉంది. అలాగే పైన 18th డే గ్లోబల్ రీసైక్లింగ్ డే ఉంది, అలాగే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ 219th ఫౌండేషన్ డే ఉంది. ఇది ఇంపార్టెంట్ డేస్కి వచ్చేసరికి ఈరోజు టాపిక్ అనమాట. నెక్స్ట్ టాపిక్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కరెంట్ అఫైర్స్. బ్యాంకింగ్ రిలేటెడ్ ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో నేను పాత ఫిబ్రవరి మంత్లో కూడా నేను వీడియో చేశాను కదా, సేమ్ అదే అండర్ హెడ్డింగ్లోని ఈ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఇందులో యాక్చువల్లీ ఏంటంటే మనకి మార్చ్లోని మంచి ఇన్ఫర్మేషన్ ఉంది బ్యాంకింగ్ రిలేటెడ్. సో నేను అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఫస్ట్ చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మెగా మర్జర్ ఆఫ్ 10 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఇది చాలామంది న్యూస్ పేపర్లోని వినే ఉంటారు కదా, మార్చిది కరెంట్ అఫైర్. మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, అవి 10 బ్యాంకులు కలిపి మర్జ్ చేస్తున్నారు. అంటే అన్ని కలిపేస్తున్నారు అనమాట. ఒక్కొక్క బ్రాంచెస్ కలిపి కొన్ని అన్ని బ్యాంక్స్ కలిపి తక్కువ బ్యాంకుల్లోకి నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ తగ్గిస్తున్నారు. దాన్ని మర్జర్ అంటారనమాట. యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అనౌన్స్డ్ ఏ బిగ్ కన్సాలిడేషన్ ఆఫ్ 10 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ టు బి మర్జ్డ్ ఇంటూ 4 బ్యాంక్స్. సో ఏంటంటే మనకి యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు కదా నిర్మలా సీతారామన్ గారు, ఆవిడ అనౌన్స్ చేశారనమాట. ఏంటంటే ఇక్కడ కన్సాలిడేషన్ అన్నా, అమాల్గమేషన్ అన్నా, మర్జర్ అన్నా మూడింటికి మీనింగ్ ఒకటే, అంటే యునైట్ చేయడం. సో ఇక్కడ 10 పబ్లిక్ సెక్టర్ని కలిపి మనం 4 బ్యాంక్స్కి మర్జన్ చేసేయాలని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారనమాట. అయితే ఇది ఎప్పటి నుంచి అవుతుంది, ఎఫెక్ట్ ఎప్పుడు అవుతుందంటే 1st ఏప్రిల్ నుంచి అని మార్చిలో అనౌన్స్ చేశారు. సో టోటల్ 10 బ్యాంక్స్ని 4 బ్యాంక్స్ కింద మర్జర్ చేసేస్తారనమాట. అయితే అసలు ఏ బ్యాంక్లో మర్జ్ అయింది అనేది మనం నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇది ఏంటంటే మనకి లిస్ట్ అనమాట, అసలు ఏ బ్యాంకులో మర్జ్ అయింది అనేది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఓరియంటల్ బ్యాంకు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ 2 కలిపి మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మర్జ్ అయ్యాయి అనమాట. ఇవైతే పేర్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎస్పెషల్లీ బ్యాంకింగ్ ఎగ్జామ్కి అయితే. ఓరియంటల్ బ్యాంకు, యునైటెడ్ బ్యాంకు ఎందులో మర్జ్ అయ్యాయంటే పంజాబ్ నేషనల్ బ్యాంకు. నెక్స్ట్ అలాగే ఆంధ్ర బ్యాంకు, కోఆపరేటివ్ బ్యాంకు, ఈ 2 బ్యాంక్స్ ఎందులో మర్జ్ అయ్యాయంటే
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పంజాబ్ నేషనల్ బ్యాంక్లోని ఓరియంటల్ బ్యాంకు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మర్జ్ అయ్యాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని ఆంధ్ర బ్యాంకు, కోఆపరేటివ్ బ్యాంకు మర్జ్ అయ్యాయి. అలాగే అలహాబాద్ బ్యాంక్ ఏమొచ్చి ఇండియన్ బ్యాంక్లో మర్జ్ అయింది. సిండికేట్ బ్యాంక్ ఏమొచ్చి కెనరా బ్యాంక్లోని మర్జ్ అయింది. ఇవి టోటల్గా 10 బ్యాంక్స్ కలిపి 4 బ్యాంక్స్ కింద మనకి మర్జ్ చేశారన్నమాట ఫైనల్గా. సో ఇవన్నీ మర్జ్ చేసిన తర్వాత అసలు టోటల్ మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయంటే, ఆఫ్టర్ ది అమాల్గమేషన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్ ద కంట్రీ విల్ బి 12 బ్యాంక్స్ అనమాట. అంటే మనకి ఇవన్నీ మర్జ్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ క్వశ్చన్ కూడా రావచ్చు మనకి. టోటల్ నెంబర్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ ది అమాల్గమేషన్ ఆఫ్ ది ఆల్ ది బ్యాంక్స్ అంటే మనకి 12 బ్యాంక్స్ అనమాట పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ద పోస్ట్ మర్జర్ ఆఫ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ విల్ బికమ్ ద కంట్రీస్ సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ విత్ బిజినెస్ సైజ్ ఆఫ్ 17.94 lakh crores ఆఫ్టర్ ఎస్బీఐ 52 lakh crores. ఏంటంటే ఇప్పుడు అమాల్గమేషన్ అయింది కదా, ఈ బ్యాంక్స్ అన్నీ యునైట్ అయ్యాయి కదా. ఇలా యునైట్ అయిన తర్వాత జనరల్గా ఏంటంటే మనకి ఎస్బీఐ ఉంది కదా, అది కంట్రీ లార్జెస్ట్ బ్యాంక్ అనమాట. సో దాని బిజినెస్ సైజ్ ఎంత అంటే 52 lakh crore. సో ఫస్ట్ ఎస్బీఐ ఉండేది కదా, ఇప్పుడు సెకండ్ ఎవరు వచ్చారంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సెకండ్ హైయెస్ట్లోకి వచ్చింది ఆఫ్టర్ మర్జ్ అయిన తర్వాత. అలాగే మనకి ఇక్కడ కింద చూసుకున్నట్టయితే అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా థర్డ్ హైయెస్ట్ అనమాట. ఫస్ట్ ఎస్బీఐ ఉంది, తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది, థర్డ్లోని బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది. ఇంకా ఇది చూస్తే కింద లిస్ట్ అనమాట. అంటే తర్వాత 4th పొజిషన్లో కెనరా బ్యాంక్, 5th పొజిషన్లో యూనియన్ బ్యాంక్, 6th పొజిషన్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే 7th పొజిషన్లో ఇండియన్ బ్యాంక్, అలా అనమాట. సో 1 2 3 4 5 6 7 ఇది ఒక లిస్ట్ అనమాట. మీరు ఎక్కువ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఫస్ట్ ఎస్బీఐ, తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్, థర్డ్ లార్జెస్ట్ బ్యాంక్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. సో ఇది మర్జ్ అయిన తర్వాత మనకి నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత కొన్ని బ్యాంకుని మర్జ్ చేశారు. ఆ మర్జ్ చేసిన తర్వాత అసలు లార్జెస్ట్ బ్యాంక్ ఇండియాలో ఏది, ఏ బ్యాంక్ పొజిషన్ అక్కడ ఉన్నది, ఇది రిలేటెడ్ డేటా అనమాట. ఎన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి కూడా ఇది ఇంతవరకు రిలేటెడ్ డేటా. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ మీరు చాలా మార్చ్ రిలేటెడ్ ఏవైనా చూసుకున్నట్టయితే మొత్తం అంతా ఎస్ బ్యాంక్ రిలేటెడ్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను అసలు కరెక్ట్గా ఇప్పుడు మీకు సెంటెన్స్ చదివి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ఒక చిన్న స్టోరీ షార్ట్కట్లో చెప్తాను అనమాట. జనరల్గా ఏంటంటే ఏదైనా బ్యాంకు లాస్లోని, అంటే లాస్ అంటే మనకి బ్యాడ్ లోన్స్ అంటారంటే లోన్ సరిగ్గా రికవరీ అవ్వకపోయినా, లేకపోతే వాళ్ళ క్యాపిటల్ పెంచుకోలేకపోయినా ఆ బ్యాంక్ కండిషన్ లాస్లో ఉన్నట్టు అనమాట. ఇలా ఇప్పుడు ఈ పొజిషన్కి ఏంటంటే ఎస్ బ్యాంక్ వచ్చేసింది. ఎస్ బ్యాంక్ పొజిషను ఇప్పుడు ఇలాగా బ్యాడ్ లోన్స్ వల్ల ఎస్ బ్యాంక్ కొంచెం లాసెస్లోకి వచ్చిందనమాట. ఇలా ఎస్ బ్యాంక్ లాసెస్లోకి రావడం వల్ల మనకి మరి దీన్ని ఎలాగోకలా రికవరీ చేయాలి కాబట్టి ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒక యాక్షన్ తీసుకుందనమాట. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక సలహా ఇస్తుంది, అంటే పొజిషన్ ఎలా ఉంది సంథింగ్ అని. ఇలా ఈ అండర్లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళిద్దరి డెసిషన్తో ఈ మొత్తం కొన్ని ఒక డెసిషన్స్ తీసుకున్నారు, కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఎస్ బ్యాంక్ రిలేటెడ్. అంటే ఇది ఇలా బ్యాడ్ లోన్స్ ఉన్నది, దీన్ని రికవరీ చేయాలి, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలని ఒక డెసిషన్ తీసుకున్నాను అనమాట. చూడండి, దానికి రిలేటెడ్ నేను ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు మీకు ముందు కాన్సెప్ట్ అర్థమైంది కదా అసలు ఎందుకు ఇదంతా జరుగుతుందని. సో ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాప్డ్ 50,000 విత్డ్రా లిమిట్ ఆన్ ఎస్ బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు ఆల్రెడీ ఇది లాస్లో ఉంది కదా. సో ఏంటంటే ఫస్ట్ వీళ్ళు చేసింది ఏంటి అంటే, నేను పాయింట్ వైజ్ నేను చెప్తాను చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాప్డ్ ద 50,000 విత్డ్రా లిమిట్ ఆన్ ఎస్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా imposed temporary prohibition of activity of capital served S bank capped withdrawals at 50,000 per annum. అంటే ఏంటంటే యాక్చువల్గా ఏంటి అంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది కదా, ఆర్బీఐ, వీళ్ళు కలిపి యాక్చువల్లీ ఈ బ్యాంక్ని కొన్ని రోజులు సూపర్ సేల్ అంటారంటే సస్పెండ్ చేసినట్టు అనమాట. కొన్ని రోజులు వాళ్ళ బోర్డ్ ఆఫ్ ఉంటుంది కదా, ద బోర్డ్ ఆఫ్ ఎస్ బ్యాంక్ హ్యాస్ బీన్ సూపర్ సేల్డ్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. The above decision has been taken as the S Bank has been grappling with the mounting bad loans. నేను ముందు మీకు టాపిక్ స్టార్ట్ అయినప్పుడు చెప్పాను కదా మౌంటింగ్ బ్యాడ్ లోన్స్ అని. ఈ బ్యాడ్ లోన్స్ వల్ల ఇది లాస్లో ఉంది. సో అందుకని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ ఆర్బీఐ ఈ డెసిషన్ తీసుకున్నారు. సో ఈ ఆర్బీఐ తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే, ఈ బోర్డ్ ఆఫ్ ఎస్ బ్యాంక్ ఉంటారు కదా, వాళ్ళని ఏమొచ్చి
టెంపరీగా సస్పెండ్ చేశారు. యాక్చువల్లీ దీన్ని ఏమంటారంటే మొరటోరియం అంటారనమాట. మొరటోరియం అంటే ఏంటంటే బ్యాంకింగ్ టర్మినాలజీలో టెంపరీగా సస్పెండ్ చేశారనమాట వాళ్ళ రిలేటెడ్ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ని. అలాగే వీళ్ళు ఒక కండిషన్ కూడా చెప్పారు ఏంటంటే, ఈ ఎస్ బ్యాంక్ ఆల్రెడీ ఎస్ బ్యాంక్లోనే ఉంటారు కదా, మన కస్టమర్స్ ఎవరైతే డిపాజిటర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 50,000 కన్నా ఎక్కువ తీసుకోకూడదు అంటే ఒక లిమిట్ పెట్టేశారనమాట ఈ క్రైటీరియాలో వచ్చినప్పుడు. ఇది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, ఫార్మర్ ఎస్బీఐ CFO ప్రశాంత్ కుమార్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ఎస్ బ్యాంక్. యాక్చువల్గా ఏంటంటే ముందు ఇప్పుడు మరి ఎస్ బ్యాంక్ని వాళ్ళ బోర్డు మెంబర్స్ అందరినీ వాళ్ళు సస్పెండ్ చేశారు కాబట్టి దాన్ని మన ఎస్ బ్యాంక్ని లీడ్ చేయడానికి ఈ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఒక పర్సన్ నియమించింది. ఆయన ఫస్ట్ ఇనీషియల్గా ఏంటంటే ఒక అడ్మినిస్ట్రేటర్ కింద నియమించింది. కానీ ఇప్పుడు మనకి రిలేటెడ్ ఇప్పుడు మే కరెంట్ అఫైర్స్, ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే ఈ న్యాయంగా CEO అండ్ MD కింద అపాయింట్ చేసింది అనమాట. ఎవరిని CEO అంటే ప్రశాంత్ కుమార్ ఉన్నారు కదా, ఈయన ఎస్బీఐకి చెందిన వారు అనమాట. ఈయనేమొచ్చి ఎస్ బ్యాంక్కి CEO కింద అపాయింట్ చేస్తారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఎస్ బ్యాంక్ అంతా ఈయన చూసుకుంటున్నారు అనమాట. మిగతా బోర్డు మెంబర్స్ని సస్పెండ్ చేస్తారు. నెక్స్ట్, ద డిపాజిటర్స్ విల్ అలౌ టు విత్డ్రా 50,000. ఇది ఇందాక మీకు చెప్పాను కదా, ఈ 50,000 అలౌ చేయాలి. లేదు 50,000 కన్నా మేము ఎక్కువ డ్రా చేసుకోవాలంటే అదేంటంటే పర్టికులర్ అన్అవాయిడబుల్ ఎమర్జెన్సీ, అంటే పర్టికులర్ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ, లేదంటే వాళ్ళు పర్టికులర్ ఎడ్యుకేషన్ అని ఇలా కొన్ని ఎమర్జెన్సీ కండిషన్స్ ఉంటాయి కదా, అలాంటి కండిషన్స్ తప్ప వీళ్ళు 50,000 కన్నా ఎక్కువ డ్రా చేయడానికి లేదు అని చెప్పి మనకు ఆర్బీఐ నుంచి గైడ్లైన్స్ వచ్చింది. నెక్స్ట్, యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ స్కీమ్ ఫర్ బ్యాంక్. సరే, ఇప్పుడు ఎస్ బ్యాంక్ లాస్లోకి వచ్చింది. ఈ బ్యాడ్ లోన్స్ వల్ల మనీ రికవరీ అవ్వలేదు, క్యాపిటల్ కూడా పెరగలేదు. సో అందుకని చెప్పి ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ తీసుకున్నారు ఏంటంటే ఈ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ని ఇది కరెక్ట్గా వర్కౌట్ అవ్వట్లేదని చెప్పి బోర్డ్ మెంబర్స్ నుంచి మొత్తం అందరినీ సస్పెండ్ చేసి ఈ ఎస్బీఐకి చెందిన ప్రశాంత్ కుమార్ గారిని అపాయింట్ చేసి ఇది రూల్ చేయాలి ఈ బ్యాంక్ కోసం అని ఒక హెడ్ నియమించారు. చూడండి ఫ్రెండ్స్, నేను అనేది చాలా సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను. అంటే మెయిన్ కాన్సెప్ట్ మనకు అర్థం కావాలని మన లాంగ్వేజ్ లోకల్గా మన సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను. మీకు ఇది ఓన్లీ మొత్తం బ్యాంకింగ్ టెర్మినాలజీలో చెప్పాలి అంటే కూడా నేను కావాలంటే మీకు మళ్ళీ ఎక్స్ట్రా వీడియో చేస్తాను. సో సింపుల్గా ముందు కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చినట్టయితే, సో ఇలా ఒకళ్ళు అపాయింట్ చేశారు, అయిపోయింది. అయితే మరి ఇప్పుడు ఆల్రెడీ లాస్ అయిన బ్యాంక్ అయింది కదా, దీన్ని మళ్ళీ మనం రికవరీ తీసుకురావాలి కదా, అందుకని చెప్పేసి మన యూనియన్ క్యాబినెట్ ఏంటంటే ఒక రీకన్స్ట్రక్షన్ స్కీమ్ అనేది అప్రూవ్ చేసిందనమాట. ఇది ఎవరు ప్రపోజ్ చేశారంటే ఆర్బీఐ ప్రపోజ్ చేసింది. అంటే ఈ బ్యాంక్ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి అంటే మళ్ళీ దాన్ని లాసెస్ నుంచి బయటికి తీసుకురావాలి, లేకపోతే మళ్ళీ దాని పొజిషన్ తీసుకురావాలి. సో దాన్ని రీకన్స్ట్రక్షన్ అంటారు కదా, దీని మీనింగ్ తెలుసు కదా. సో ఇది ఎవరు ప్రపోజ్ చేశారు? ఆర్బీఐ ప్రపోజ్ చేసింది అనమాట. దాన్ని యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది. సో ఇంతవరకు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మీకు ఈ టాపిక్ ఏమైనా రిలేటెడ్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈ రీకన్స్ట్రక్షన్ స్కీమ్లోకి వస్తే ఏం జరుగుతుందంటే, నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ అగ్రీడ్ టు బై షేర్స్ వర్త్ 7,250 crore. అంటే మనకు ఫస్ట్ ఎవరంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ. ఈ ఎస్ బ్యాంక్కి చెందిన షేర్స్ ఏమొచ్చి కొన్నారనమాట. ఎంత వర్త్ అంటే ఎంత అమౌంట్ కొన్నారు అంటే 7,250 crore. అయితే ఈ షేర్ ఎంత పడింది, ఎన్ని షేర్స్ అంటే నెక్స్ట్ పాయింట్, 5 shares ఎట్ ప్రైస్ ఆఫ్ 10 rupees పర్ షేర్. అంటే ఒక షేర్ 10 రూపాయలకు గాను 5 shares ఎంత పర్చేస్ చేశారు, 7,250 crores ఎస్బీఐ కొనుక్కుందనమాట, బై చేసింది. సో ఆఫ్టర్ ది పర్చేస్ ద షేర్ హోల్డింగ్ ఆఫ్ ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఎస్ బ్యాంక్ విల్ రిమైన్ 49. అయితే ఇప్పుడు ఎస్ బ్యాంక్ ఆల్రెడీ నీ షేర్స్ ఎస్ బ్యాంక్ నుంచి మనకి ఎస్బీఐ కొనుక్కుంది కదా, సో ఇదేంటి షేర్ హోల్డింగ్ అవుతుంది కదా ఎస్ బ్యాంక్కి. సో ఆ షేర్ హోల్డింగ్ అనేది ఎంత అంటే ఇది ఇన్ని షేర్స్ కొనుక్కుంది, దీనికి ఎస్ బ్యాంక్లో ఎంత షేర్ హోల్డింగ్ ఉందంటే మనకి 49% అనమాట. జనరల్గా 49% అంటే మనకి కంప్లీట్గా మొత్తం ఎస్ బ్యాంక్ మీద అనేది రైట్ ఎస్బీఐకి రాదు, ఎందుకంటే 49% కదా, హాఫ్ కన్నా తక్కువ. సో 49% స్టేక్ ఎస్బీఐ తీసుకుందనమాట. ఇది ఇంపార్టెంట్, 49 ఎంత ఉంది ఎస్బీఐ. సో దేర్ షుడ్ బి 3 years. అయితే ఈ 49 షేర్స్ బై చేసింది, కానీ ఏంటంటే దీనికి పర్టికులర్గా లాకిన్ పీరియడ్ కూడా ఉందన్నమాట. అసలు లాకిన్ పీరియడ్ అంటే ఏంటి అంటే వీళ్ళు షేర్స్ కొనుక్కున్నారు లేదంటే ఇన్వెస్ట్ చేశారు, కానీ ఆ అమౌంట్ని వీళ్ళ అంటే వీళ్ళ పర్పస్ మీద ఆ బ్యాంక్ మీద డైరెక్ట్గా అంతవరకు వాళ్ళ దానికి ఒక పర్టికులర్ పీరియడ్ ఉంటుంది అనమాట. సో అదేంటి అంటే లాకిన్ పీరియడ్ అనమాట.
ఈ పీరియడ్ ఎస్బీఐకి ఏంటంటే 26% ఇన్వెస్ట్మెంట్లోని దీనికి అప్లై అవుతుంది. 3 years లాకింగ్ పీరియడ్ ఆఫ్ ఎస్బీఐకి ఎంత అంటే ఇది ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 26%. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఎస్బీఐ వచ్చి ఎస్ బ్యాంక్వి షేర్స్ కొనింది, దాని వర్త్ ఏంటంటే 7,250. సో ఎంత షేర్ పడిందంటే 10 రూపీస్ చొప్పున పడింది. ఇలా కొనిన తర్వాత ఈ ఎస్బీఐకి ఎస్ బ్యాంక్లో స్టేక్ ఎంత వచ్చిందంటే 49% వచ్చింది. ఇలా 49% వచ్చింది, కానీ దీనికి 3 year లాకింగ్ పీరియడ్ అనమాట. ఈ లాకింగ్ పీరియడ్లోని మనకి అంత ఎస్బీఐకి 26% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో లాకింగ్ పీరియడ్ ఉంది. సో ఎంతవరకు క్లియర్ అయింది అనుకున్నాను. నెక్స్ట్ వస్తే ఎస్బీఐ కూడా షేర్స్ కొనింది కదా, అలాగే రిమైనింగ్ బ్యాంక్స్ కూడా ఉంటాయి కదా. అయితే ఇవన్నీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. ఈ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా వీటికి అప్లై అవుతుంది. అయితే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లోని 75% అనమాట లాకింగ్ పీరియడ్. ఎస్బీఐకి అయితే 26%, వీళ్ళకైతే 75%. అయితే ఈ బ్యాంకులు ఏంటంటి అంటే ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అంతేకాకుండా వీళ్ళు కొంత అమౌంట్ కూడా ఇన్వెస్ట్ చేశారనమాట. ఇది పర్టికులర్గా అమౌంట్, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఐసిఐసి బ్యాంక్ ఎంత ఇన్వెస్ట్ చేసిందంటే 1000 crore. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంత ఇన్వెస్ట్ చేసిందంటే 1000 crores. యాక్సిస్ బ్యాంక్ ఎంత ఇన్వెస్ట్ చేసిందంటే 600 crores. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎంత ఇన్వెస్ట్ చేసిందంటే 500 crores. సో ఏంటంటే వీళ్ళు నలుగురు కలిపి టోటల్ అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేశారంటే 3,100 crores. సో ఇలా నలుగురిది కలిపి ఒక అమౌంట్ మెన్షన్ చేశారు, అందుకని 4 కలిపి చెప్తున్నాను. సో ఎస్బీఐ మళ్ళీ ఇంప్లీట్ చేస్తున్నాను. ఐసిఐసి 1000 crores, హెచ్డిఎఫ్సి 1000 crores, యాక్సిస్ బ్యాంక్ 600 crores, కోటక్ మహీంద్రా బ్యాంక్ 500 crores. ఈ మొత్తం 4 కలిపి 3,100 crores అనమాట. వీళ్ళు ఇంత ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే వీటితో పాటు అడిషనల్గా బంధన్ బ్యాంక్ ఉంది. యాక్చువల్లీ మీకు బంధన్ బ్యాంక్ నుంచి ఒక కరెంట్ అఫైర్ మీకు చెప్పాను కదా, ఆర్బీఐ వచ్చి దీని మీద బ్రాంచెస్ ఏమీ ఎక్స్టెండ్ చేసుకోకూడదని ఫస్ట్ రెస్ట్రిక్షన్ పెట్టింది. మళ్ళీ మన లాస్ట్ కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరిలో చూసుకున్నట్టయితే ఈ రెస్ట్రిక్షన్స్ని తొలగిస్తుంది. సో దీనికి ఇప్పుడు రెస్ట్రిక్షన్ ఏమీ ఆర్బీఐ నుంచి లేదు కాబట్టి ఇది ఈ 300 crores ఏమొచ్చి ఎస్ బ్యాంక్లో వచ్చి ఇన్వెస్ట్ చేసుకున్నారు అనమాట. సో ఇంతవరకు క్లియర్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు మీకు ఉన్న టాపిక్. యాక్చువల్గా రోజు నేను కంట్రీ, క్యాపిటల్, కరెన్సీ ఇంక్లూడ్ చేస్తాను కదా, ఇదైతే ప్యూర్ బ్యాంకింగ్ సబ్జెక్ట్ కాబట్టి మెయిన్ దీని మీద ఫోకస్ చేశాను. సో కంట్రీ, క్యాపిటల్, కరెన్సీ అనేది మనం నెక్స్ట్ వీడియో నుంచి కంటిన్యూ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఇది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.